అందరికీ నమస్తే. కర్నూలు జిల్లా చిండటేకూరు వద్ద జరిగిన ప్రమాదంలో కాలిన బూడిదైన బస్సు ఇన్సెట్లో బస్సు నుంచి ఎగిసి పడుతున్న మంటలు చూడండి ప్రేక్షకులారా. మంటలు మృదు శకటం. కర్నూలు సమీపంలో ఘోర బస్సు ప్రమాదం. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు దగ్ధం. 19 మంది సజీవ దహనం. బస్సు ఢీకొన్న బైక్తో పాటు 20 మంది మృత్యువాత. అంటే శివశంకర్ కూడా చనిపోవడం జరిగిందండి. తెల్లవారుజామున 2 గంటల 45 నిమిషాలకు బైక్ ఢీకొట్టి కనీసం 300 మీటర్ల మేర లాక్కెళ్ళింది బస్సు. తీవ్ర రాపిడితో పగిలిన బైక్ పెట్రోల్ ట్యాంకు, చెలరేగిన మంటలు, చుట్టుముట్టిన మంటలు, దట్టమైన పొగతో దిక్కు తెలియక ప్రయాణికులు లోపల ఆర్తదానాలు, మమ్మల్ని కాపాడండి అంటున్నారు. కానీ ఆ డోర్లు ప్రతి బస్సు కండి ఎట్లా ఉండాలంటే ఒక హ్యామరు సుత్తే ఉండాలి. కనీసం వాళ్ళు ఆ గ్లాసును పగలగొట్టుకొని బయటికి రాగలుగుతారు. కనీసం ఇది ఒక బస్సు యజమానుల నిర్లక్ష్యంగానే, డ్రైవర్ నిర్లక్ష్యంగానే ఈ యొక్క ఇంత పెద్ద 20 మంది చనిపోవడం జరిగిందండి. ఇట్లాంటి మళ్ళీ రిపీట్ కాకుండా చూడాలని కోరుకుంటూ, అందులో చూడండి ప్రేక్షకులారా, ఇక్కడ మృతి చెందిన రమేష్ కుటుంబం ఫైల్లో గుండెల్ని పిండే మహా విషాదం అండి. గుండెల్ని పిండే మహా విషాదం. బస్సు ప్రమాదంలో ఓ కుటుంబం సజీవ దహనం. స్నేహితుడి కుటుంబంతో కలిసి విహారయాత్ర, తిరుగు ప్రయాణంలో మృత్యు బడిలో. ఒక్కొక్కరిది ఒక్కొక్క దీనగాథ. కూతురుని ఉద్యోగానికి వదిలిపెట్టేందుకు వెళ్ళి ఆమెతో పాటు చనిపోయిన తల్లి, మళ్ళీ త్వరలో వస్తానంటూ సుదూర తీరాలకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ మళ్ళీ వస్తానని ఇంకా వెళ్ళిపోయింది ఆమె తల్లి. కాలిపోతున్నాం కాపాడండి, దహనం అవుతున్నాం, బస్సులోంచి ఆర్తనాదాలు, అయినా ఎవరు రాలేదండి. ఇది ఎంతవరకు చెప్పండి. బస్సుకు సరైన పర్మిట్ లేదండి. దానిపైన కూడా చాలన్లు బాగున్నాయండి. చూడండి ఎన్ని చాలన్లు అంటే, ఇక్కడ ఎన్ని ఉల్లంఘనలో బస్సుపై 16 ఈ చాలన్లు. మార్చి 31తో ముగిసిన ఫిట్నెస్ కూడా అయిపోయింది. మార్చి అయిపోయినా కూడా అట్లనే నడిపిస్తున్నారు ఆంధ్రాలో, కర్నూలులో. చూసారా? అసలు ఈ ఫోటో చూసారండి, బస్సు ఎలా దగ్ధమవుతుందో. దగ్గర 19 మంది సజీవంగా దహనం అయిపోయారు. ఆలోచించుకోండి. తప్పించుకోవడానికి వీలు కూడా లేదు. నిద్రలో ఉంటారు, గాఢ నిద్రలో. ఈ డ్రైవర్ చేసిన నిర్లక్ష్యం వల్ల ఏం చేశాడు, ఒక బైక్ని గుద్ది ఆపకుండా నిర్లక్ష్యంగా ఏమైతే అవుతుందని అట్లనే తప్పించుకుందాం అనుకొని అట్లే ముందుకు రాసుకెళ్తే ఆ రాపిడిలో కింద బైక్ పెట్రోల్ ఉంటుందా, పెట్రోల్ ట్యాంక్లో ఆ ట్యాంక్ పేలి ఖతం. చూసిర్రా? ఆ మంటలు బస్సు టైర్కి అంటుకున్నాయి. టైర్ మీకు తెలిసిందే, టైర్కి ఒక్కసారి మంట అనేది తగిలిందంటే అది ఆపడం ఎవరి తరం కాదు. ఎంత నీళ్ళు పోసినా చాలా కష్టం. ఆ మంటలన్నీ కూడా మొత్తం ప్లాస్టిక్, ఎక్కడెక్కడ రబ్బర్లు ఉన్నాయి, అన్నీ కాలిపోయి ఇద్దరు డ్రైవర్లు దూకేసారు. చూసారా? కిందకు దూకేస్తున్న ఇద్దరు డ్రైవర్లు అద్దాలు ధ్వంసం చేసుకుని అతి కష్టంగా బయటపడ్డ మరో 25 మంది. అంటే ధ్వంసం చేసుకున్న వాళ్ళు బయటపడ్డారు. అప్పటికప్పుడు వెలుకొచ్చిన వాళ్ళు నిద్రలో, గాఢ నిద్రలోనూ అలా అక్కడికక్కడ చనిపోయారు. సడన్గా మనకు మంటలు వస్తాం, మనం ఏం చేస్తాం? ఆగమైపోతాం, నిద్రపోతాం. తర్వాత DNA పరీక్షలు చేసి కుటుంబ సభ్యులకు అప్పగించనున్న అధికారులు. మృత్యుల్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక వాసులు. వీరిలో 2 చిన్నపిల్లలండి. ఈ వార్త చదువుతుంటేనే మాకు చాలా బాధగా ఉంది. అయినా చదువుతున్నాం, ఎందుకంటే అందులో నిజంగా మనం చూస్తూ ఇట్లా మంటలు చెలరేగి బస్సుల్లో అటు బయటికి పోలేక, తప్పించుకోలేక, ఇది నిజంగా అండి మనకు బద్ధ శత్రువులుగా ఉన్న ఎవరైనా కానీ ఇట్లాంటి చావు రావద్దని ఈ యొక్క ఏపీ 5,36,00,000 మందికి, తెలంగాణలో 4 కోట్ల మందికి, అంటే మొత్తము 10 కోట్ల జనాభాకు నేను హెచ్చరిక చేస్తున్నానండి. ఈ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే జరిగింది. కాబట్టి వేమూరి కావేరి ట్రావెల్స్ యజమానాన్ని త్వరలో ఆయనను అరెస్ట్ చేసి వీళ్ళకు ఎవరైతే 20 మెంబర్స్ చనిపోయారో వాళ్లకు ఎక్స్గ్రేషియా ప్రతి మనిషికి
25 లక్షల చొప్పున ఇవ్వాలని కోరుకుంటూ ఆ డబ్బు ఇచ్చిన వాళ్లకు ఎంత మాత్రం తిరిగి రారండి. వాళ్ళు మనిషి యొక్క ప్రాణము ఎంత విలువ అంటే వాళ్ళైతే డబ్బు పోసినా బంగారం పోసినా తిరిగి రాదు. కాబట్టి ఆ యొక్క లోటును ఎవరు తీర్చలేరు. కనీసం వాళ్ళు చనిపోయిన పిల్లలు కానీ భార్య కానీ పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ న్యాయం చేకూరాలని కోరుకుంటూ మీ జర్నలిస్ట్ దేవసేన